हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितस गोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीमहागुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिविरयुवृताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఉగాది యొక్క శుభాకాంక్షలు. మార్చి 19వ తారీఖు నుంచే ఉగాది ప్రారంభం కాబోతుంది. ఆ ఉగాది సంవత్సరం యొక్క నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ఇక మనం మాసవారీగా చెప్పుకునేటువంటి యొక్క ఫలితాలలో మనకు పాల్గొన మాసం, తెలుగు నెలలలో పాల్గొన మాసము మన ఇంగ్లీషు నెలల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 18 నుంచి మార్చి 18 వరకు మనకు ఈ ఫలితాలు ఉంటాయి. ఈ మాస ఫలితాలలో మనం ప్రతి నెలలో ఏ విధంగా చెప్పుకుంటున్నామో ఆ విధంగానే ఈ నెలలో కూడా మాస ఫలితాలు ఎలా ఉంటాయో మనం చూసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక మీనరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలమైన వాతావరణం ఉండకపోవచ్చు. కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఉద్యోగంలో భంగం ఏర్పడవచ్చు. ట్రాన్స్ఫర్ కావడం కానీ, ఉద్యోగం పోస్టింగ్ కావడం కానీ కావచ్చు. విద్యార్థులకు విద్యాభంగం కావచ్చు. మనశ్శాంతిగా లేకపోవడము, వాహన ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. లేనిపోని నిందలు పడి మనశ్శాంతిగా లేకుండా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. చేసే వృత్తిలో, వ్యాపారంలో డబ్బు నష్టపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కృంగిపోతుంది. ప్రతి పనికి ఆటంకాలు. ఒక 10 రూపాయలు కావాలి అంటే పక్కవాడిని అడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేటువంటి ఒక ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడు టెన్షన్గా ఉండడము, మాట్లాడే మాటకు ఈ మాటకు ఆ మాటకు పొందన లేకుండా ఏదో ఒకటి మాట్లాడడము, 10 మంది చేత చీవాట్లు చేయడము జరుగుతూ ఉంటుంది. గృహమునందు దేనికి తోడు ఇంట్లో ఉన్న భార్యాబిడ్డలకు కానీ, తల్లిదండ్రులకు కానీ అనారోగ్యాలు ఏర్పడము, దానివల్ల డబ్బు నష్టపోవడము, దానివల్ల ఇటు మీకు బయట పోరు ఇంటా పోరు వల్ల మానసికమైన ఆనందం లేకపోకుండా చీకు చింతలతో ఎప్పుడు కాలం గడపవలసి వస్తుంది ఈ నెల రోజులు. ఇక మొదటి వారం అనారోగ్యంగానే ఉంటుంది. ఆరోగ్యం సహకరించదు. అనవసరమైనటువంటి ఒక బంధు విరోధాలు. బంధువులు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటాం. వాళ్ళకి కోపం రావచ్చు, మనకి కోపం రావచ్చు. చిలికి గాలివానలాగా అయ్యి విరోధాలు ఏర్పడడం జరుగుతుంది. అధికమైనటువంటి ఒక డబ్బు ఖర్చు అవుతుంది. తర్వాత ప్రతి కార్యంలో ఆటంకాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మనస్సు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండదు. ఏదో ఒకటి సమస్య వచ్చి మనసులో కూర్చోవడము, దాని గురించి బాధపడుతూ ఉండడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది మొదటి వారంలో. ఇక రెండవ వారం కూర్చుకున్నట్టయితే ప్రతి చిన్న విషయానికి కలహాలు రావడము. ఎవరితో మీరు మాట్లాడినా కలహాలం. ఈ దారి మంచిది కాదు, ఇంకో దారి వెళ్ళాలంటే చెప్పడానికి నీవెవడని వాడు ఎదుటివాడు కలహాలకు దిగడము, పోట్లాడము జరుగుతుంటుంది. కాబట్టి జాగ్రత్తగా, మౌనం ఎక్కువగా చాలా మంచిది. అధికమైనటువంటి ధన వ్యయం, డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు మీరు, డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టకూడదని. కానీ అది సరితూగకపోవడం, ఎందులో కానీ స్థిరత్వం అనేటువంటిది లేకపోవడము, ఇటు భార్యాబిడ్డల వల్ల బాధలు, తల్లిదండ్రి వల్ల, అటు ఉద్యోగంలో, వృత్తి వ్యాపారాల్లో ఎక్కడా చూసి అడుగుపెట్టినా మనశ్శాంతి లేనటువంటి ఒక జీవితాన్ని గడపవలసి వస్తుంది. దానికి తోడు సంఘంలో మీరు చేసేటువంటి మీరు మాట్లాడేటువంటి మాటలకు మీరు ఇచ్చేటువంటి సలహాలకు సంఘంలో విలువ లేకుండా పోతుంది. ఎవరైనా వచ్చి ఏదైనా మాట అడుగుదామంటే వాడేం చెప్తాడు రా మనం అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. దానివల్ల విలువ పోవడం జరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు అయితే స్థానచలనం, ఎక్కడో ఉన్నవాడిని తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా వేయడము,
దానివల్ల ఇబ్బందుల పాలు కావడము, భార్య దగ్గర, బిడ్డలో దగ్గర, తనో దగ్గర అనేటువంటి ఒక విషయంలో కాలం గడపడం జరుగుతుంది. చాలా జాగ్రత్త. కొన్ని విషయాలలో ఉద్యోగ భంగం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. చెడు మాటలు, చెప్పుడు మాటలు విని ఉద్యోగంలో బాధలు తెచ్చుకోకండి. దానివల్ల చాలా ఇబ్బందుల పాలై ఉద్యోగం ఊడగొట్టుకొని మనశ్శాంతి లేకుండా జీవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక 3వ వారం అనారోగ్యంగానే ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కృంగిపోవడము, బాధపడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మనశ్శాంతి లేకుండా ఉంటుంది. మోసపోవడము, 10 మందిలో ఎవరితో మోసపోతున్నామో తెలియదు, ఎక్కడో పెట్టుబడి పెట్టడము, మోసపోవడము. పెట్టుబడులు ఇప్పుడు ప్రస్తుతం పెట్టకండి కొంతకాలం వరకు. ఆ పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పాలు కావడం జరుగుతుంది. ఎక్కడా కూడా మధ్యవర్తిత్వము అనేటువంటిది చేయకండి. ఎక్కడైతే మధ్యవర్తిత్వం చేస్తారో అక్కడ మీరు తన్నులు తినడమో, పోలీస్ కేసులు, కోర్టు కేసులు కావడమో, నిష్ఠూరాలు కావడమో ఏదో జరుగుతుంది. కాబట్టి మధ్యవర్తిత్వం లేకుండా అడుగు ముందుకెయ్యండి. ఎదుటి వారితో నిదానంగా మాట్లాడండి. మనశ్శాంతిగా జీవితం గడపడానికి ప్రయత్నం చేయండి. 2వది, వాహన ప్రమాదాలు జరిగేటువంటి ఒక యోగం కొద్దిగా కనబడుతుంది. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా వాహనాలు నడపండి. నిదానంగా అయినా సుఖంగా ప్రయాణం చేయండి. ఇక 4వ వారం డబ్బు ఎక్కువగా నష్టపోతారు. ఈ నెలలో 4వ వారంలో ఏదో పెట్టుబడి పెడదామని డబ్బు పెట్టి అక్కడ మోసపోతారు. ఆ డబ్బంతా పోతుంది. దానివల్ల బాధపడడం జరుగుతుంది. దాని తగ్గట్టు శిరోవ్యాధి, నేత్రవ్యాధి 2 రావడానికి, ఆ తలకు సంబంధించిన వ్యాధులు ఏవైనా రావచ్చు. ఈ మెడకు నుంచి తలకు సంబంధించిన వ్యాధులు, దానివల్ల బాధపడడం అనేటువంటిది జరుగుతుంది. దానికి తోడు మనశ్చాంచల్యంగా ఉండి దుష్ట సహవాసం ఏర్పరచుకొని దురలవాట్లకు లోను కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దుష్ట సహవాసం చెయ్యకండి, దురలవాట్లు చేసుకోకండి. దానివల్ల జీవనం నష్టపోవలసి వస్తుంటుంది. అనుకోని ఆపదలు వాటిల్లడం జరుగుతుంది. వాటిని దక్కించుకోవడానికి రుణాలు చేయడము, మనశ్శాంతి లేకుండా జీవించడము, నా జీవితం ఇంతేనా అని చెప్పి బాధపడము జరుగుతూ ఉంటుంది. అనుకోని నిందలు, చేయని తప్పుకు శిక్ష అనుభవించవలసి వస్తుంది. చేయని నిందలు మీ మీద పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ నిందలు భరించాల్సిందే, గుండెలో పెట్టుకొని భరించాల్సినటువంటి సమయం వస్తుంది. కాబట్టి ఎవరితో మాట్లాడినా, ఎవరితో తిరిగినా జాగ్రత్తగా తిరగండి. మీరు చేయని తప్పులకు శిక్ష అనుభవించవలసి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ నెలలో ఈ మీనరాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తగినటువంటి ఒక సమయాన్ని చూసుకొని మీ వ్యాపార వ్యవహారాలు మీరు చూసుకొని మీ ఇంట్లో ఉండడం చాలా మంచిది. 10 మందిలోకి ఇప్పుడు వెళ్ళి 10 మందికి సలహాలు చెప్పి లేనిపోని చిక్కులు తెచ్చుకోకండి. ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము అనేటువంటి దాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేసినట్టయితే ఈ నెలలో ఈ మీనరాశి వారు అడుగు ముందుకు వేసి తమ జీవితాన్ని సుఖంగా సంతోషంగా ఉంటారు. మళ్ళీ వచ్చే నెలలో కలుతాము. ఇది శుభం. సత్య సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.